సో, చాలామందికి మేల్స్‌కి యూరిన్‌లో బ్లడ్ కనిపిస్తా ఉంటది. సో, యూరిన్‌లో బ్లడ్ వచ్చిందంటే అది ఒక క్యాన్సర్‌కి ఒక సంకేతం లాగానేనా? First thing, any symptoms in neurological cancers, uh, most of the times in early stages లో అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, ఎస్పెషల్లీ యూరలాజికల్ క్యాన్సర్స్, ఆర్ సైలెంట్ కిల్లర్స్. అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చి దానివల్ల సిమ్టమ్స్ వచ్చాయంటే కొంచెం కైండ్ ఆఫ్ డిలే జరిగిందనే అర్థం. దాంట్లో ముఖ్యమైన సిమ్టమ్ వచ్చేసి బ్లడ్ ఇన్ ద యూరిన్. మామూలుగా నేను ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే బ్లడ్ ఇన్ ద యూరిన్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఏదో వేడి చేసింది అనేస్తారు. అంటే అది పెయిన్ నాట్ ఏం ఓన్లీ ద పేషెంట్స్, ఈవెన్ అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తారు. ఏదో యూరిన్‌లో ఇన్ఫెక్షన్ అయింది. లేకపోతే యూరిన్‌లో వేడి చేయండి. దానితో పాటు వాళ్ళు మంచిగా వాటర్ తీసుకుంటారు. బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, నిమ్మరసం ఇట్లాంటివన్నీ తీసుకుంటారు. ఆ బ్లడ్ కాస్త డైల్యూట్ అయిపోతుంది. అర్థం కాదు. సో, ప్రతిసారి బ్లడ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ 1 ఎపిసోడ్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. దట్ హాస్ టు బి వెరీ, వెరీ క్లియర్.